నమస్తే అండి, మీ సతీష్. ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన బేబీ ప్రొడక్ట్స్ బ్రాండ్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద లీగల్ వివాదాల్లో చిక్కుకుంది. ఒక శతాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల నమ్మకానికి, పిల్లల సంరక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఈ తెల్లటి బేబీ పౌడర్ డబ్బా కనిపించేది. దేశాలకు అతీతంగా దశాబ్దాల పాటు బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రుల్లో వినిపించే పేరు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్. సేఫ్, సాఫ్ట్, డాక్టర్లు కూడా సూచిస్తారు దీనివల్ల బేబీకి చాలా మేలు జరుగుద్ది అని చాలా మంది నమ్మేవాళ్ళు. ఈ టాల్క్ వల్ల చర్మం పొడిగా ఉంటుంది, రాపిడి తగ్గుతుంది అనే నమ్మకంతో కోట్లాది కుటుంబాలు దీనిని వాడాయి. కానీ ఈ నమ్మకమే ఇప్పుడు ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద వివాదంలో చిక్కుకుంది. అసలు అంతటి నమ్మకమైన బ్రాండు ఏకంగా 52,000 కోట్ల రూపాయలను బాధితుల కంటే తన కస్టమర్లకు చెల్లించడానికి ఎందుకు అంగీకరించింది? నిజంగానే ఈ పౌడర్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఈ సంస్థకు ఆ విషయం ముందే తెలుసా? జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అతి పెద్ద వివాదం వెనుక ఉన్న నిజాలేంటి? అసలు ఆ పౌడర్లో ఏముంది, ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒకే ఒక లైక్ చేయండి. మీకు తెలియని చాలా విషయాలను నేను చెప్పబోతా ఉన్నాను. అలాగే ఈ జాన్సన్ బేబీ పౌడర్తో మీకున్న అనుబంధం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పటికే మన ఛానల్లో ఈ స్లేట్ పెన్సిల్స్ అట్లాగే ఎడేబుల్ క్లే తినడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తున్నాయి, అసలు మన చుట్టూ ఎట్లాంటి మనుషులు ఉన్నారనేది నిజంగా కళ్ళు బయర్లు వాస్తవాలతో ఒక వీడియో ఇప్పటికే మన ఛానల్లో అప్లోడ్ చేసా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. అట్లాగే లిటిల్ కృష్ణకి సంబంధించి క్రౌడ్ ఫండింగ్ లో కొన్ని కాంట్రవర్సీలు అయితే నెలకొన్నాయి. వాటికి సంబంధించి కూడా 2 వీడియోలు అనలైజ్ చేశాం. ఇక ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వివాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ బేబీ పౌడర్ను దేంతో తయారు చేస్తారో తెలుసుకోవాలి. దీని ప్రధాన పదార్థం టాల్కమ్ పౌడర్. ఈ టాల్క్ అనేది భూమిలో దొరికే ఒక సహజమైన ఖనిజం. ఇది చాలా మెత్తగా ఉంటూ తేమను బాగా పీల్చుకుంటుంది. అందుకే పిల్లల్లో చెమటకాయలు, ఈ రాషెస్ రాకుండా ఉండటానికి దీనిని దశాబ్దాలుగా వాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడే ప్రకృతి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. భూగర్భంలో ఈ టాల్క్ లభించే చోటే దానికి చాలా దగ్గరగా ఆస్బెస్టాస్ అనే మరో ప్రమాదకరమైన ఖనిజం కూడా ఉంటుంది. ఈ ఆస్బెస్టాస్ శ్వాస ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ శరీరంలోనికి వెళ్తే అండాశయ క్యాన్సర్, మెసోథెలియోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లు వస్తాయని సైన్స్ ఎప్పుడో నిరూపించింది. భూమిలో ఇవి పక్కపక్కనే ఉండడం వల్ల టాల్కును మైనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విడదీయాలి. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అత్యంత కేర్ఫుల్గా ఆ ప్రక్రియ అయితే చేపట్టాలి. లేకపోతే ఈ ఆస్బెస్టాస్ కణాలు టాల్కమ్ పౌడర్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఆస్బెస్టాస్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక సంస్థలు క్యాన్సర్కు కారణమయ్యే పదార్థంగా ఎప్పుడో గుర్తించాయి. రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టు ప్రకారం అమెరికా సహా ఇతర దేశాలలో కొన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది మహిళలు ఈ బేబీ పౌడర్ను పర్సనల్ హైజీన్ కోసం వాడుతూ వచ్చారు. కానీ కాలక్రమేణా వీళ్ళలో చాలామంది అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారు. తాము వాడిన జాన్సన్ పౌడర్లోని ఆస్బెస్టాస్ వల్లే తమకు క్యాన్సర్ సోకిందని వేలాది మంది మహిళలు కోర్టు మెట్లు ఎక్కారు. వాళ్ళందరి వాదన ఒక్కటే: ఏళ్ల తరబడి మేము పర్సనల్ హైజీన్ కోసం ఈ జాన్సన్ పౌడర్ వాడాం, అది వాడిన తర్వాతే మాకు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది. ఇలా అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీళ్ళంతా వేసిన కేసుల సంఖ్య ఎంతో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 76,000కు పైగా పెరిగాయి. కొన్ని కేసుల్లో కోర్టులు భారీ నష్టపరిహారం కూడా ప్రకటించాయి. మరికొన్ని కేసుల్లో మాత్రం కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంటే చట్టపరంగా ప్రతి కేసు ఒకే విధంగా తేలలేదు. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ మొదటి నుంచి ఒకే మాట చెబుతుంది: మా టాల్క్ ఉత్పత్తులు 100% సురక్షితమైనవే. మా ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ లేదని అనేక పరీక్షలు చెబుతున్నాయి. మా బేబీ పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందని శాస్త్రీయంగా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ నిరూపించలేదు. ఇదే మాట పదే పదే ఆ కంపెనీ ఇప్పటికీ చెబుతోంది. తమ కంపెనీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తుంది, తోసిపుచ్చుతా ఉంది. మేము తప్పు చేయలేదు, మా వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదు అనే వాదన ఈ కంపెనీ న్యాయస్థానంలో వినిపిస్తోంది. కానీ ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ చేసిన ఒక సంచలన పరిశోధనాత్మక నివేదికతో ఈ కేసు పూర్తిగా మలుపు తిరిగింది.
కోర్టు ఆర్డర్స్ ద్వారా బయటపడిన కంపెనీ అంతర్గత రహస్య పత్రాలు, ల్యాబ్ రిపోర్టులను పరిశీలిస్తే షాకింగ్ నిజాలే వెలుగు చూశాయి. తమ టాల్కమ్ పౌడర్లో అప్పుడప్పుడు ఆస్బెస్టాస్ కణాలు కనిపిస్తున్నాయనే విషయం కంపెనీలోని శాస్త్రవేత్తలకు, ఉన్నతాధికారులకు చాలా మందికి 1971 నుంచే తెలుసు. కానీ వాళ్ళు ఈ విషయాన్ని ప్రజలకు గాని ప్రభుత్వాలకు గాని చెప్పకుండా దాచిపెట్టారు. ప్రాణాల కంటే తమ బ్రాండ్ ఇమేజ్, లాభాలే ముఖ్యమని అనుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చాక జాన్సన్ అండ్ జాన్సన్ వల్ల తాము నష్టపోయామంటూ సంస్థపై ఏకంగా 76,000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కంపెనీ మనుగడికే ప్రమాదం ఏర్పడింది. అందుకే కేసులు వేసిన వాళ్ళందరితోనూ కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేందుకు వాళ్ళందరికీ కలిపి ఏకంగా 52,000 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సైతం జాన్సన్ అండ్ జాన్సన్ ఒప్పుకుంది. కంపెనీ ఇలా సెటిల్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నదంటే ఇక్కడే అసలు రహస్యం కూడా ప్రధానంగా ఏంటి అంటే 3 రకాల కారణాల వల్ల ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లించేందుకు, సెటిల్మెంట్ చేసుకునేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఒకటో కారణం ఏంటంటే కోర్టు ఖర్చుల భయం. కంపెనీపై వేసిన 76,000 కేసులను విడివిడిగా కోర్టుల్లో ఎదుర్కోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, దశాబ్దాల కాలం కరిగిపోతుంది. దానికి అయ్యే లాయర్ల ఫీజులే కొన్ని $1 బిలియన్ దాటుతాయి. ఆ లాయర్లకు కేసుల కోసం ఇచ్చే బదులు తమ వల్ల నష్టపోయామంటూ కేసులు వేసిన వాళ్ళకే ఇచ్చేస్తే వివాదం సద్దుమణుగుతుంది కదా అనేది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే భారీ జరిమానాల భయం. కంపెనీపై కేసులు వేసిన కొందరికి భారీగా పరిహారం చెల్లించాలంటూ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఆ జరిమానాలు చాలా ఎక్కువ. ఉదాహరణకు 2018లో కేవలం 22 మంది మహిళలు వేసిన కేసుల్లో కోర్టు దాదాపు $4.69 బిలియన్, అంటే మన ఇండియన్ రూపాయల్లో 469 కోట్ల రూపాయలు జరిమానాగా విధించింది. ఈ లెక్కన 76,000 కేసులంటే ఎంత జరిమానా పడొచ్చు అనేది మీ ఊహకు కూడా అందదు. సో అదేదో ముందే కళ్ళు తెరిచి పరిష్కరించుకుంటే కొంతైనా కంపెనీ గట్టెక్కచ్చు అని ఆ కంపెనీ భావిస్తుంది. ఇక మూడో కారణం ఏంటంటే టెక్సాస్ 2-స్టెప్ ప్లాన్. కంపెనీ ఒక లీగల్ లూప్ హోల్ అయితే వాడింది. ఈ కేసులన్నింటినీ ఎదుర్కోవడానికి ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించింది. తద్వారా ఈ బాధితులందరినీ ఒకే చోటుకు చేర్చి రాబోయే 25 ఏళ్లలో ఈ 52,000 కోట్లను సమానంగా పంచుతామని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ తమ పాత టాల్కమ్ పౌడర్ వల్ల ఎవ్వరికి క్యాన్సర్ రాలేదని, ఎవ్వరికి అపకారం జరగలేదని, వాళ్ళ ప్రొడక్ట్స్ 100% సురక్షితమైనవని, తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని కేవలం లీగల్ తలనొప్పులు వదిలించుకోవడానికే తాము ఈ డబ్బులు చెల్లిస్తున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ కోర్టులో తమ వాదన వినిపిస్తూ ఉంది. కోర్టు కేసులు, ఈ న్యాయవాదుల ఖర్చులు, ఏళ్ల తరబడి కొనసాగే విచారణలు, ఇవి కంపెనీకి 1,000 కోట్ల భారం. అందుకే జాన్సన్ అండ్ జాన్సన్ చెప్పింది ఏంటంటే మేము తప్పు ఒప్పుకోవడం కాదు, కేవలం ఈ వివాదానికి ముగింపు పలకడానికి ఈ సెటిల్మెంట్, అంటే ఇది అడ్మిషన్ ఆఫ్ గిల్ట్ కాదు, సెటిల్మెంట్ టు ఎండ్ లిటిగేషన్ అని కంపెనీ వాదిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రాండ్ వాల్యూ పడిపోతుండడంతో జాన్సన్ అండ్ జాన్సన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2020లోనే అమెరికా, కెనడాలలో ఈ టాల్కమ్ ఆధారిత పౌడర్ అమ్మకాలను నిలిపేసింది. ఆ తర్వాత 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పాత టాల్కమ్ పౌడర్ను పూర్తిగా బ్యాన్ చేసి దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని స్టార్ట్ చేసింది. ఈ కొత్త ప్రోడక్ట్కు మన మొక్కజొన్న పిండిని వాడుతున్నారు. ఈ పిండి ఆధారిత బేబీ పౌడర్ను మార్కెట్లోకి ఇప్పుడు తెచ్చారు. ఈ మొక్కజొన్న నుంచి తీసే ఈ కార్న్ స్టార్చ్ పూర్తిగా సురక్షితమైనది. పైగా ఇందులో ఆస్బెస్టాస్ కలిసే అవకాశమే లేదు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో కొనే జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైనదే. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వివాదం ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు ఒక పెద్ద హెచ్చరిక లాంటిదే. ఎంతటి పెద్ద బ్రాండ్ అయినా, ఎంత నమ్మకమైన, ఎన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న వినియోగదారుల ఆరోగ్యం విషయంలో పారదర్శకత లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇది నిరూపించింది. వేలాది మంది మహిళల దశాబ్దాల పోరాటం వల్లే ఈ రోజు ఈ పెద్ద కంపెనీ తల వంచింది. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.